భగవాన్ రమణ మహర్షి ఓ చిన్న పాక, ఆశ్రమం అంటే ఆయనకి ఏముండేది, ఓ చిన్న పాక ఉండేది. ఆ పాకలో కూర్చుని ఉన్నారు. ఒకసారి చుట్టూ ఇద్దరు ముగ్గురు శిష్యులు అనబడేవారు ఉన్నారు. ఆ నేల మీదే పడుకునేవారు. దొంగలు వచ్చారు రాత్రి 10ంటికో 11ంటికో వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టి కిటికీలోంచి చూసి ఎవరు మీరని అడిగారు. మేము దొంగలం అన్నారు. ఓ స్వాగతం నమ చోరాయిచ శిష్యాయిచ ఫేన్యాయిచ జగత్యాయిచ ప్రవాహ్యాయిచ, దొంగ రూపంలో ఉన్న ఈశ్వర రెండెని తలుపు తీశారే. వాళ్ళు అన్నారు మేము రావాలా, నీకు బుద్ధి ఉందా లేదా, దొంగలంటే నువ్వు అరవాలి, తలుపు ఇంకా గట్టిగా అడ్డం నిలబడాలి, అప్పుడు మేము తోసుకొని వస్తాం, అప్పుడు మేము దొంగతనం చేస్తాం, అప్పుడు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు తలుపు తీసి పిలవడం ఏంటి, మేము రావాలాగా అంటే ఆయన అన్నారు అక్కర్లేదు, నేను అరవను, మీకు స్వాగతం, నేను మీ యందు పరమేశ్వరుణ్ణి చూస్తున్నాను కాబట్టి రండి, మీకు ఏమైనా పనికొచ్చేది ఉంటే చాలా సంతోషం, మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళన్నారు బుద్ధి ఉందా లేదా, తలుపేసి మేము కొడతాం తీయకు, మేము తోసుకొచ్చేస్తాం, మీకు అలా సంతోషం అయితే పోనీ అలాగే చెయ్యండి అని తలుపేసి నించుంటారు. ఆయన